యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ మూవీలో రాముడి పాత్ర కోసం రెడీ అవుతున్నారన్నారు. కానీ ఈలోపే 600 కోట్లు కొల్లగొట్టేశాడన్న మాట వినిపిస్తోంది. ఖాన్లు కపూర్లకు కూడా అంత భారీ అమౌంట్ సొంతం కాలేదు. కానీ ప్రభాస్ కి 600 కోట్ల ఆఫర్ మతి పోగొడుతుందట. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రెమ్యూనరేషన్ బాలీవుడ్ ఖాన్లను కూడా భయపెట్టేలా ఉందట. ఆదిపురుష్ తో పాటు రాధేశ్యామ్ కు ప్రభాస్ తీసుకుంటున్న పారితోషికం ఇప్పుడు హాట్ టాపిక్ గా అయింది. సౌత్ నార్త్ టోటల్ ఏ స్టార్ కూడా తీసుకోనంత అమౌంట్ ప్రభాస్ ఖాతాలో పడుతుందట. ప్రభాస్ 4.5 ఏళ్లలో 4 సినిమాలతో సరిపెట్టబోతున్నాడట. అందులో ఆదిపురుష్ ఒకటి. ఓం రౌత్ మేకింగ్ లో 3D ఫార్మాట్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ బేసిక్ బడ్జెట్ 600 కోట్లు. అందులో 100 కోట్లు ప్రభాస్ రెమ్యూనరేషనే అని ప్రచారం జరుగుతోంది. దీనికి ప్రభాస్ మిర్చి మూవీ ఫార్మాట్ నే ఫాలో అయ్యాడట. మిర్చి సినిమా టైంలో రెమ్యూనరేషన్ తో పాటు షేర్ పద్ధతి ఫాలో అయిన ప్రభాస్ ఇప్పుడు ఆ లెక్కనే 200 కోట్లు వెనకేసుకుంటున్నాడట. ఆదిపురుష్ మూవీ షూటింగ్ కోసం బల్కుగా డేట్లిచ్చిన ప్రభాస్ ఆ ప్రాజెక్టుకు రెమ్యూనరేషన్ రూపంలో 100 కోట్లు, సౌత్ ఇండియన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో మరో 100 కోట్లు సొంతం చేసుకున్నట్టే అంటున్నారు. రాధేశ్యామ్ విషయానికి వస్తే రెమ్యూనరేషన్ 80 కోట్లు, హిందీ థియేట్రికల్ రైట్స్ రూపంలో 120 కోట్లు సొంతమవుతున్నాయట. ప్రభాస్ తో మహానటి ఫేమ్ నాగస్విన్ తీయబోతున్న మూవీ సైంటిఫిక్ ఫిక్షన్ జోనర్లో తెరకెక్కబోతోంది. అయితే ఈ సినిమా కోసం 2.5 ఏళ్ల డేట్లు ఇవ్వబోతున్నాడట యంగ్ రెబల్ స్టార్. అందుకే 150 కోట్లు కేవలం రెమ్యూనరేషన్ రూపంలో తీసుకుంటున్నాడని, 50 కోట్లు తెలుగు, తమిళ్ థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇంచుమించు బాహుబలికి ఇలానే ప్రభాస్ కి సినిమాకొక 150 కోట్లు చొప్పున గిట్టుబాటయ్యాయని అప్పట్లో ప్రచారం జరిగింది. అప్పట్లో అదో సెన్సేషనల్ గాసిప్ గా నిలిచింది. ప్రభాస్ 2021 దసరా తర్వాత 2.5 ఏళ్లు మరే సినిమా చేయడట. పూర్తిగా నాగస్విన్ డైరెక్షన్ లో టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో ప్రయోగం చేయబోతున్నాడట. ఈ మూవీ పూర్తవటానికి 2.5 ఏళ్లు పడుతుందంట. అందుకే ఈలోపు షార్ట్ టైంలో రెడీ అయ్యే మిర్చి లాంటి సాలిడ్ మాస్ మూవీలను ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రభాస్ తో కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తీయబోయే సినిమా మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఉంటుందట. ఆదిపురుష్, ప్రశాంత్ నీల్ మూవీలు ప్యారలల్ గా తెరకెక్కుతాయట. అయితే ఆ ప్రాజెక్టుకి ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంతనేది ఇంకా తేలలేదు. ఇప్పటికే ఆదిపురుష్, రాధేశ్యామ్, నాగస్విన్ మూవీలకు రెమ్యూనరేషన్ కమ్ రైట్స్ రూపంలో 200 కోట్ల చొప్పున ప్రభాస్ 600 కోట్లు అందుకోబోతున్నాడంటున్నారు. ఇక ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు కూడా కన్ఫామ్ అయితే మరో 200 కోట్లు కన్ఫర్మ్ అనేస్తున్నారు. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్, అలానే సల్మాన్, అమీర్ల రెమ్యూనరేషన్ కూడా 200 కోట్లు దాటలేదు. అక్షయ్ కుమార్ అయితే 4 సినిమాలు చేస్తే ఏడాదికి 1000 కోట్ల వసూళ్లు. అందులో తన వాటాగా 350 కోట్లు రావటం కామన్ అయింది. కానీ సినిమాకు చూస్తే 100 కోట్ల లోపే రెమ్యూనరేషన్. కానీ బాహుబలి, సాహోతో ప్రభాస్ కు పెరిగిన మార్కెట్ పుణ్యమా అని సినిమాకు 200 కోట్లు, 3 మూవీలకు 600 కోట్లు సొంతం చేసుకోబోతున్నాడట యంగ్ రెబల్ స్టార్.